బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 75,361 మంది భక్తులు దర్శించుకోగా 28,850 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం 3,91,00,000 వరకు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 75,361 మంది భక్తులు దర్శించుకోగా 28,850 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం 3,91,00,000 వరకు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.